100 సంవత్సరాల క్రితము ఒక గ్రామంలో ఒక పేద వ్యవసాయదారుడు ఉండేవాడు. అతనికి అందమైన కూతురు, ఆమె బాగా చదువుకొని ఉండేది. అదే గ్రామంలో ఉన్న పెద్ద వడ్డీ వ్యాపారస్తుడు చాలా ముసలి వ్యక్తి, చూడడానికి అందవికారంగా ఉండేవాడు. ఈ వ్యవసాయదారుడికి డబ్బులు అవసరమయ్యి అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ప్రతి నెల కూడా వడ్డీ చెల్లిస్తున్నాడు. కొంతకాలము వడ్డీ అసలు కంటే కూడా వడ్డీ ఎక్కువ చెల్లించేశాడు. ఈ ముసలి వడ్డీ వ్యాపారస్తుడు అతను డబ్బు ఇచ్చేటప్పుడు ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఇతని కూతురిని నేను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని చెప్పి. ఇతనికి వ్యవసాయదారుడికి పంట పొలాలు నష్టం వచ్చింది, డబ్బులు వడ్డీ చెల్లించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత అతనికి డబ్బులు చెల్లించలేకపోతూ ఉన్నప్పుడు ఆ పెద్ద వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేశాడంటే ఇతని పైన ప్రెజర్ చేసి అతని అమ్మాయిని, వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ప్రజల దగ్గర అంతా కూడా వాళ్ళ ఇంటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఫేవర్గా చేసుకొని ఎలా అయినా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్రెజర్ చేశాడు. ప్రెజర్ చేస్తే ఫైనల్గా ఆ వ్యవసాయదారుడే మీరే ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని చెప్పినప్పుడు ఈ వడ్డీ వ్యాపారస్తుడు పెద్ద మనిషిలాగా అక్కడికి వచ్చి, సరే ఒక కండిషన్ చెప్తాను, ఆ కండిషన్ మీరు ఓకే అంటే ఓకే అని చెప్పాడు. ఆ కండిషన్ ఏం చెప్పాడంటే, నేను ఒక బ్యాగ్ తీసుకొస్తాను, ఆ బ్యాగ్లో 2 రాళ్ళు వేస్తాను, అందులో ఒకటి తెలుపు రాయి ఒకటి నలుపు రాయి. మీ అమ్మాయి అందులో ఏదో ఒక రాయి తీయాలి బయట, ఆ బయట రాయి తీసేదాన్ని బేస్ చేసుకొని మనం ఒక కండిషన్కి వద్దామని చెప్తారు. ఆ కండిషన్ ఏదో చెప్పండి అంటే, మీ అమ్మాయి తెలుపు రాయి తీస్తే నేను అప్పు మాఫీ చేస్తాను, మీ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోను. అదే నలుపు రాయి తీస్తే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అప్పు మాఫీ చేస్తానని చెప్తాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో అక్కడే ఉన్న ఒక గులకరాళ్ళ ప్లేస్లో ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేశారంటే అక్కడే ఉన్న 2 నలుపు రాళ్ళనే ఆ బ్యాగ్లో వేశాడు. ఈ 2 నలుపు రాళ్ళు అనే విషయాన్ని ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసింది. చేసిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర జనరల్గా ఉన్న ఆప్షన్స్ ఏమిటో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఒకటి, ఈ కండిషన్ నుంచి బయట రావడం, లేదా అతను చేసిన మోసాన్ని చెప్పడం, లేదా అతను ఆ 2 రాళ్ళలో ఒక రాయిని తీసి అతన్ని మ్యారేజ్ చేసుకోవడం. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే అందులో ఒక రాయి తీసి ఆడున్న గుంపు గులకరాల్లో వేసేసి, అయ్యో పొరపాటు అయిపోయింది, చేజారి కింద పడిపోయింది, కానీ పర్వాలేదు, నేను ఏ రాయి తీసానో ఇందులో ఉన్న రాయిని బేస్ చేసుకొని మీరు చెప్పచ్చు అని చెప్తాడు. అంటే చెప్తుంది. చెప్పిన తర్వాత ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేయలేని సిచ్యువేషన్లో కామ్గా ఉండి వాళ్ళ అప్పుని మాఫీ చేసి ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, క్రిటికల్ సిచ్యువేషన్స్లో, ప్రాబ్లమ్ సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాం, ఇదే క్రియేటివిటీ థింకింగ్ అనేసి అంటారు. ఒక సర్కిల్ నుంచి బయట నుంచి ఆలోచించడం.